అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ అనేది ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఏంటంటే వివాహం ఆలస్యం అయిపోతుంది, వయసు ఎదిగిపోతుంది. ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఒక స్త్రీలకేంటి పురుషులకేంటి. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఉన్నది అంటే వివాహం కాకుండా పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి వివాహాలు అనేటువంటి ఎవరికైనా కానీ? అయితే మా తాతల ముత్తాతల నుంచి మేమంతా అమ్మవారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు పూజ చేసుకుంటూ మా కులదేవత ఆ అమ్మవారిని మేము జపిస్తూ ఆ అమ్మవారు పూజలు చేసుకుంటూ మా తాతల ముత్తాతల నుంచి ఆ అమ్మవారు పూజా కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ విద్య మాకు ఎలా అబ్బిందంటే మా తాతగారికి మా నాన్నగారు, మా నాన్నగారికి మాకు, అలాగా మా గురువులు ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాంటిది ఆ గురువులు అనేది మాకు కొన్ని విధానాలు నేర్పిస్తారన్నమాట. ఎందువల్ల అంటే దీనికి రావాలనుకుంటే కొన్ని పూజా తపస్సుమైన కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి. అది 101 రోజు, తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే 12 సంవత్సరాలు చేయాలని చాలామంది చెబుతుంటారు, కానీ అది అట్లా కాదు. ఇది చేయాల్సింది అనేది ఒక 1 ఇయర్లోనే మనకి గురువుగారు కొన్ని విషయాలు మనకి చెప్పి ముందు మనకి పసర పోస్తారు చేతిలో. ఆ చేతిలో పసర పోయంగానే ఆ పసరలో మనకు కొన్ని విషయాలు కొన్ని తెలుస్తాయి. ఎందుకంటే ఆ పసరలో మనకి గట్టిగా ఉందనుకో ఆ పవర్ అనేది మనలో ఉండేటికే. ఆ పవర్ ఉంది కాబట్టే మీరు వెళ్ళొచ్చు, చెప్పొచ్చు. మీరు ప్రజలకు చెప్పినా కూడా మీకు మంచి జరిగిద్ది, ప్రజలకు కూడా మంచి జరిగిద్ది. మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు బాగు చేయగలుగుతారని వాళ్ళు చాలామంది మా గురువులు మాకు కొన్ని విద్యలు నేర్పించేసి పంపిస్తుంటారు. అది మాకు వచ్చిన కానించి ఈ విద్య మేము ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి దగ్గర గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తూ వచ్చిన ప్రజలందరికీ మేము సేవ చేసుకుంటూ, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, సంతానం లేకలేని వాళ్ళు, మరి చేసే కార్యక్రమాలు కొన్ని బాగాలేని వాళ్ళకి మేము ఎంతోమంది జాతక భవిష్యత్తుని వాళ్ళ చక్రం వేసేసి జాతక చక్రం చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పే వాళ్ళకి చాలామందిని బాగు చేశాము. మేము చెప్పిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. చాలామంది కొన్ని విదేశాలు కూడా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ, గురువుగారు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మీరు మీ చేతుకుంటే ఇచ్చిన ఆ వేరు ఏ వేరు ఇస్తున్నారో ఆ వేరు కూడా మాకు చాలా ఫలించింది, మీరు ఇచ్చిన దానివల్ల మా ఆరోగ్యాలు బాగుండాయని చాలామంది చాలా వరకు మాకు దగ్గరకు వచ్చి మా దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వెళ్తుంటారు. నాయన అయితే వివాహం అనేది వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న దోషాలను బట్టి కొన్ని ఉంటాయి. కాబట్టి వివాహం ఎందుకు కావట్లేదంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని నాగదోషాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, వాళ్ళ మీద కొన్ని దోషాల వల్ల లేకోకుండా ఎవరో మ్యారేజ్ కాని వాళ్ళు ఎంతో బాధపడుతూ కొంత గురువుల దగ్గర పోయి, పూజారుల దగ్గర పోయి కొన్ని మంత్రం చేసి నిమ్మకాయలు, కొబ్బరికాయలు వాళ్ళ మీద నుంచి తీసి వేసేస్తుంటారు కదా రోడ్డు మీదకి. ఆ రోడ్డు మీదకి వేసినప్పుడు వీళ్ళకి తెలియకోకుండా టక్కనే దాడతారు. అది దాటిన కానించి వాళ్ళ మీద పోవాల్సిన కర్మ అది వీళ్ళ మీదకు వస్తుంది. అది వచ్చిన దానివల్ల సంతాన విషయాలు కానీ, కళ్యాణ విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ అవి ఒకటి కాకపోతే ఒకటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మెయిన్గా కళ్యాణం కాకోకుండా ఉన్నది అంటే వాళ్ళ మీద ఉండాల్సిన దోష ప్రభావం వల్లే ఆ విధంగా జరుగుతుంటుంది. కానీ ఆ దోష ప్రభావం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుగా అయితే మీకు మీ పేరు, వయసు, గోత్రాన్ని బట్టి మీరు మాకు పంపించినా ఒకటే, మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి, మీ స్థితిగతులను చూసి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్ర యోగాన్ని బట్టి ఎంతవరకు వచ్చిందా అనేది మేము చక్రం వేసి చూస్తాం. చూసిన తర్వాత దాంట్లో అవకతవకలు ఏమన్నా ఉన్నాయనుకోండి, నీకు దీనివల్ల వస్తుందని దానికి మీకు ఒక రెమెడీ చెప్తాం అన్నమాట. అంటే ప్రాబ్లం అనేది మనిషికి ఒకే ప్రాబ్లం అనేది అందరికీ ఉండదు.
మనిషికి ఒక్కొక్క ప్రాబ్లాన్ని బట్టి అది నడుస్తుంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లాన్ని బట్టి ఉంటుంటుంది. ఒక్కొక్క మైండ్ ఎలా ఉంటుందంటే మా షేర్ప్గా చాలా పవర్ఫుల్గా ఉంటారు కొంతమంది, కొంతమంది డౌన్గా ఉంటారు, కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది ఇక నాకు పెళ్ళి కాదేమో, ఇక నేను ఏ పూజ చేసినా కూడా నాకు కాదేమో అని చాలామంది చాలా విధానాలుగా బాధపడి మాకు ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని మేము చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంది. యత్నము ప్రయత్నమురా అన్నాడు. మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, ఆ నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. మరి ఆ నమ్మకం ఆ నమ్మకం మనకి జరగాలి అనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీలో ఉండాల్సిన నెగిటివ్ ఏమిటి, మీలో ఉండాల్సిన లోపం ఏమిటి, మరి మీ మీద ఎవరన్నా మ్యారేజ్ కాకోకుండా ఏమన్నా చెడు పూజలు ఏమన్నా చేయిస్తున్నారా, శిల్లంగులు, బాణావతులు, శాతబడి అలాంటివి ఏమైనా మీ మీద ఏమైనా చేశారా, లేకపోతే మీకు ఉండాల్సిన మీ ఆరోగ్యంలోనే ఏమైనా వీక్ ఏమైనా ఉందా, లేకపోతే ఏరియా నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుందా అనేది అన్నీ చూసి మేము చెప్పగలుగుతాము.